ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేనైతే ఈ రోజు ఫిష్ మార్కెట్ పక్కనున్న కుండల దర్గాకి వచ్చేసాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రొట్టెల పండుగ అయిపోయిన 15 రోజుల తర్వాత ఇక్కడ కుండల పండుగ అనేది జరుగుతారు. ఈ కుండల పండుగ ఏంటి అంటే కోరిన కోరికలు తీరడానికి వాళ్ళు కుండల్లో ప్రసాదాన్ని తీసుకొస్తారు. సో ఆ కోరిక తీరిన తర్వాత మరుసటి సంవత్సరము 2 కుండలను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రాసెస్ లాగా కొనసాగుతూ ఉంది. సో చాలా మంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆరోగ్య సమస్యలు అయితేనేమి, సంతానం కోసము, ఎలా అయితే రొట్టెల పండుగకు అనేక రకాల కోరికల రొట్టెలు ఉంటాయో సో ఇలా ఇక్కడ కూడా కోరికలకు కుండలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది నెల్లూరులోనే చాలా ఫేమస్ అయిన పండుగ. దాని విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. మనం వెనక చూసుకున్నట్లయితే కుండలను పట్టుకోవడానికి అంటే వాళ్ళ కోరుకున్న కోరికలు తీరడానికి కుండల్ని పట్టుకోవడానికి ఇలా క్యూ లైన్ లో నిలబడుకుని ఉన్నారు. చూసుకున్నట్లయితే సో లోపల అయితే కుండలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి ముందుగానే టోకెన్లు తీసుకొని ఉండాలి. ఈ కుండల దర్గా కమిటీ ప్రెసిడెంట్ గారు అలా మెంబర్ గారు మనతో ఉన్నారు. సో ఈ కుండల దర్గా ఎలా, ఈ ఆచారం అనేది ఎలా మొదలైంది, దీని ప్రత్యేకత ఏంటి, కోరిన కోరికలు తీర్చుకోవడానికి భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు, వాటి విశేషాల గురించి మనం వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఇది చెప్తారా, ఈ కుండల దర్గా విశిష్టత ఏంటి, ప్రసిద్ధి ఏంటి అనేది? 1930 సంవత్సరం నుంచి ఈ కుండల దర్గా పెద్దగా సంవత్సరం గంధం చేసుకుంటా వస్తా ఉన్నాం. ఈ రోజుకి 111 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలు. అప్పటి నుంచి కుండల దర్గా ప్రతి భక్తులు వచ్చి వెళ్తా ఉన్నారు. ఇది రొట్టెల పండగ జరిగిన 11 రోజుల తర్వాత ఈ కుండల దర్గా గంధం మహోత్సవం జరగద్ది. ఈ సంవత్సరం చాలా అందరం కలిసి కట్టుగా మా ప్రెసిడెంట్ గారు అట్లాగే జహీర్ భాయ్ అనే వ్యక్తి అందరికి ప్రోత్సహించి అందరితో అనుకూలంగా ప్రతి పనిని ప్రతి ఒక్కరికి అప్పగించి ప్రతి ఒక్కరుగా అందరూ కలిసి కట్టుగా ఈ గంధం చాలా అద్భుతంగా జరిగింది. రాత్రి కూడా గంధం జరిగింది, తెల్లవారుజామున గంధం దిగింది. ప్రజలందరూ బయట ఊర్ల నుంచి విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కాళహస్తి, నాయుడుపేట, గూడూరు, తమిళనాడు, కర్ణాటక అన్ని ప్రదేశాలతో వచ్చారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి ఆస్కారం ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి మా కమిటీ వాళ్ళు అందరం కలిసి కట్టుగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అట్లా పోలీసు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం, మున్సిపల్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సార్ ఇప్పుడు కోరిన కోరికల్ని కుండలు తీసుకొస్తారు ప్రతి ఒక్కటి అండి. ఇప్పుడు ఉద్యోగంది కావచ్చు, చదువుది కావచ్చు, ఆరోగ్యంది కావచ్చు, ప్రతి ఒక్కటికి పిల్లలు లేకుండా సంతానం లేని వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం జనాభా పబ్లిక్ పెరుగుతుందే గాని తగ్గేది మాత్రం లేదు. ఈసారి పోయినసారి కంటే ఇంకా ఎక్కువ పెరిగింది. మన కమిటీ వాళ్ళందరూ కలిసి కట్టుగా అందరూ కూడా ఎవరు కూడా 10 గంటల దాకా ఉంటాము. అలాంటిది ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కలిసి కట్టుగా కష్టపడి ప్రతి ఒక్క పిల్లోడు కష్టగా జహీర్ అన్న ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, నాసిర్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు మెంబర్స్ అందరూ కలిసిగా, ఫ్రెండ్స్ గాని మెంబర్లు గాని అట్లేం లేకుండా ప్రతి ఒక్కరు కలిసి మెలిసి ప్రతి ఒక్క పనిని చేసుకొని ఇప్పటిదాకా కూడా వాళ్ళతో సహకరించాము. ప్రతి ఒక్కరు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏదైనా చిన్నవి ఉంటాయి, అది కామన్ ప్రతి దగ్గర జరిగేవి, అలాంటి ఏం లేకుండా అందరం కలిసేటట్టుగా చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం పబ్లిక్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం 12 గంటల వరకు క్లోజ్ అయ్యేది. ఈ రోజు టైం అవుతా ఉంటే కూడా పబ్లిక్ వస్తానే ఉన్నారు, కుండలు పట్టుతున్నారు, ఇస్తా ఉన్నారు. వాళ్ళ కోరికలు నెరవేరారని చెప్పి వాళ్ళు మళ్ళీ కుండలు వదులుతున్నారు. అలాంటిది ప్రతి సంవత్సరం పెరిగేదే గాని జనాభా వాళ్ళ కోరికలు అయిన తర్వాతే గాని జనాభా పెరుగుతారు. కోరికలు కాకపోతే ఎవరు కూడా రారు, ఎవరి దగ్గర కూడా. భగవంతుడు గారు కూడా అట్లానే ఈ దర్గాకి ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు పెరుగుతున్నారు. వాళ్ళ కోరికలు అయిన తర్వాత ఆ కుండ ఒకసారి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ కోరిక అయిన తర్వాత ఆ కుండ తీసుకొచ్చి మనం
దర్గాలో పెట్టే సమర్పిస్తారు. నమస్తే అమ్మా, మీ పేరు? దుర్గా. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాంజీవరం. అంటే ఎక్కడ? కాంజీవరం. కాంచీవరం, తమిళనాడు. ఆ. ఓ, తమిళనాడు నుంచి వస్తున్నారు మేడం. సో ఎలా తెలుసమ్మా ఇక్కడ కుండాల దర్గా విశిష్టత గురించి మీకు? మా అప్పులంతా తీరాలా ఆహా, అదంతా అనుకోని అనుకోని అక్కడ నుంచి దీనికోసమే వచ్చారు. వచ్చేది. మనం ఏం అనుకుంటామో అదంతా. మీకు నమ్మకం ఉంది? ఆల్రెడీ వచ్చారా? ఇంతకు ముందు ఫోన్ వచ్చారు? వరుస వచ్చినాం. వచ్చారు. ఇప్పుడు కోరిన కోరిక తీర్చుకోవడానికి కుండలు వదలడానికి వచ్చారు. వదిలేరా? ఓకే. நம்ம 5 வருஷமா வரோம். இங்க வந்து காஞ்சிபுரத்துல இருந்து வரோம். நம்ம வந்து இங்க நல்லபடியா ஆகுது. நம்மளுக்கு மனசு நம்பிக்கையோட வரோம். நம்பிக்கையோட కుండలు పట్టుకున్నారా? తీరాయా మీ కోరికలు? హాయ్, మీ పేరు? ஆஷு. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఒంగోలు నుంచి వస్తున్నావా? ఎలా తెలుసు ఇక్కడ ప్రత్యేకత మీకు అసలు? మాకు తెలీదు, ఇది మొదటిసారి రావడం. మా చుట్టాలుంటే బాగా కొలుపుగా చేస్తారంటే ఏదో చూద్దామని మేము మొదటిసారి వచ్చారు. సో కోరికలు తీరడానికి పట్టుకున్నాం. ఓకే. సో చదువుకుంటున్నావా? ఓకే, బాగా చదువుకోవాలనే? జాబ్ కోసం. జాబ్ కోసం. ఓకే, సూపర్. సో మళ్ళీ కోరిక తీరితే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వచ్చి కుండల్లో వదలాలి. ఓకే, చూసారు కదండి, ఇదండి ఫిష్ మార్కెట్ పక్కనున్న కుండల దర్గా యొక్క విశిష్టత. ఇక్కడ దేశం నలుమూలల నుంచి ఇక్కడికి కూడా ఎంతో మంది భక్తులు వాళ్ళ కోరికలు కోరుకోవడానికి, అలాగే కోరిన కోరికలు తీరిన తర్వాత కుండలు వదలడానికి చాలా మంది భక్తులు అయితే విచ్చేస్తున్నారు. చాలా విశ్వాసంతో ఇక్కడ కోరికలు తీరుతాయని నమ్మకంతో చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఇది కుండల దర్గా యొక్క విశిష్టత.